ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఈ జగన్ ఊరూరు తిరుగుతా నేను పేదవాడిని అంటాడు. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తారు. సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు. 1000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు. ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఇంకా తెలుగింటి ఆడబడుచులు కూడా ఆలోచించాలా. ఈరోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి. సొంత జగన్ ఇంట్లో ఉన్న చెల్లమ్మలకే భద్రత లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగింటి ఆడబడుచులు నేను కోరుతున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏకంగా బార్డర్లో ఆపే పరిస్థితి. ప్రత్యేక విమానంలో రావాలంటే విమానం కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు బాబు గారిని చూసిన వెంటనే లేదు, కలిసికట్టుగా పోరాడదాం, ఒకే ఒక లక్ష్యంతో, ఈ ప్రభుత్వాన్ని దించే లక్ష్యంతో కలిసికట్టుగా పోరాడదామని ఆనాడు ముందుకొచ్చిన వ్యక్తి పవన్ అన్న. పెద్దలన్నట్టు ఈ వైకాపాలో పేటీఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు. కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎవరు అధైర్యపడదు, జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ పోస్టులు ఎవరైనా పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. ఆ సైకో జగన్ని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి లాకేసే బాధ్యత తీసుకుందామని